సాయంకాలం టటై encourage new talent please. హలో గాయ్స్, 31st నైట్ పార్టీకి గట్టిగా ప్లాన్ చేసాం భయ్యా. రెస్టారెంట్ హోటల్లో బిర్యానీ తెచ్చుకోవడం కాదు, మా స్టైల్లో మేమే కుక్ చేయడానికి సిద్ధమైపోయాం. దానికోసం అని చికెన్ ని నీట్ గా కడిగేసి అల్లం పేస్ట్ రెడీ చేసుకొని, దానికి కావాల్సిన టమోటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని, మరి బిర్యానీలోకి అయితే 3 kg చికెన్ పీసెస్ అయితే సపరేట్ గా తీసుకొని, దానికి కావాల్సిన మసాలాలన్నీ వేసేసి, నిమ్మకాయ పిండేసి బాగా కలిపేసి అందులో కొంచెం పెరిగేస్తే సెట్టు. ఇంకా బిర్యానీ చికెన్ చేయడానికి కావాల్సిన దబరాలు, వస్తువులన్నీ బయట ఓపెన్ ఏరియాలో చేద్దామని అయితే తీసుకెళ్తున్నాం. ఆనియన్స్, టొమాటోలు, అల్లం ఏమైందిరా, ఆనియన్స్, చికెన్. రాళ్ళు అన్ని సెట్ చేసుకొని పొయ్యికి ముందే కట్టెలు తీసుకొచ్చాము. అది వెలిగించేసి దబరా పెట్టేశాం. ఇంకా బిర్యానీలో కావాల్సిన ఆకులు, డాల్డా, జీడిపప్పు వేసేసి, పచ్చిమిర్చి వేసేసి, ఆనియన్స్ వేసేసి కొంచెం సేపు గంటతో అటు ఇటు తిప్పి షో. ఇంకా బిర్యానీలోకి అయితే రైస్ ని నీట్ గా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టాం. ఇంకా బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, చికెన్, అంతా వేసిన తర్వాత కొంచెం సేపు ఉంచి రైస్ వేస్తే సరిపోతుంది. ఇంకా పైన బొగ్గులు కూడా వేసేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కర్రీకి మళ్ళీ నూనె, పచ్చిమిరకాయలు, తరిగిన ఉల్లిపాయ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో, చికెన్, అసలు ఫ్రెండ్స్ తో కలిసి ఇలా బయట పొయ్యి పెట్టుకొని చేస్తుంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఫ్రెండ్స్ ఫైనల్ గా గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 20 minutes ఆగితే కర్రీ కూడా రెడీ అయిపోద్ది. అది రెడీ అవటం ఏమో కానీ దబరా దగ్గరికి 4 సార్లు వెళ్ళారు మొక్కలు మింగటానికి. ఫైనల్ గా టేస్ట్ విషయానికి వస్తే తినడం అయిపోయాకైతే మ్యూజికల్ నైట్ ప్లాన్ చేసాం. అందమైన బామలు, పాడు పాడు గజాల. అందమైన అరుస్తున్నాడు భయ్యుడు. అది అందమైన బామలు, తీగలు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా ఓ బేబీ జస్ట్ గివ్ మీ లవ్. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. అయ్యో రామ ఈ బామ ముద్దొస్తున్నది, అయ్యో రామ అందంతో చంపేస్తున్నది, అయ్యో రామ ఈ బామ పలె ముద్దొస్తున్నది, అయ్యో రామ అందంతో చంపేస్తున్నది.
అందమైన బొమ్మలు సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మెరుపు తీగలు